అవగాహన తీసుకురావాలి, ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలి. మనం మరణించిన మన నేత్రం ప్రపంచాన్ని చూడాలంటే బ్రతికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రమాణం చేయాలి. మా మరణానంతరం మా కళ్ళను మేము దానం చేస్తాము అనేటువంటి విషయాన్ని ప్రజలకి బలంగా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా EBAI అప్పటి నుంచి ఒక చైతన్య కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం ఇప్పుడు మన మారుమూల ప్రాంతంలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పటికి చాలామంది స్వచ్ఛందంగా ఫోన్ చేస్తున్నారు. మేము ఇలా మా కుటుంబ సభ్యులు ఒకరు మరణించారు, మీరు వచ్చి ఈ కలెక్ట్ చేసుకోండి అయ్యిందని చెప్పి చేస్తున్నారు. నిజంగా ఇది మంచి సాంప్రదాయం. మనము మరణించిన తర్వాత కూడా ఒక మంచి సేవ చేయగలము అంటే ఈ నేత్రదానం చేయడం అనేటువంటిది. మరి ఈ నేత్రదానాన్ని ఇక్కడ స్నేహిత అమృత హస్తం సేవా సమితి వాళ్ళు రాజు అధ్యక్షతన ఎన్నో వారు కార్యక్రమాలు చేస్తూ ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమాలుగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి సంబంధించినటువంటి వారి సేవా సంస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి ఒక 5 నిమిషాలు రాజుగారు తమ నివేదిక ద్వారా తెలియపరుస్తారు. థ్యాంక్ యూ మేడం. నేతదాత కుటుంబ సభ్యులకు అలాగే పాత్రికేయులకు మీడియా బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. 2009లో కర్నూలు జిల్లాలో వరదలు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాలో రాజుపాలెం మండలంలో ఒక 25 ఇల్లులు ఉండే ఒక వాడలో ఒక హర్జన వాడను ఎంచుకోవడం జరిగింది. అక్కడ చూస్తే మొత్తం 25 ఇళ్ళు పూర్తిగా మునిగబడి ఉన్నాయి. ఆ ఏరియాని ఎంచుకొని పులివెందులంతా తిరిగి జోల పెట్టి నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, అలాగే దుస్తులు అన్నీ సేకరించడం జరిగింది. తీసిపోయేసి ఆ 25 కుటుంబాలకు పూర్తిగా కావాల్సిన ఒక 2-3 నెలల వరకు సరైన సరుకులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు అనిపించింది ఊరికి ఇట్లా చేసేదానికంటే ఒక ఆర్గనైజర్ అనేది ఉంటే ఇంకా కొంచెం కార్యక్రమాలు నిర్వహించేది బాగుంటుందని చెప్పేసి ఒక 9 మంది స్నేహితులు కలిసి ఈ స్నేహిత అమృత హస్తం సేవా సమితి అంటే ఇది చాలామంది అడిగారు, ఎవరి పేర్లు మీ కూతుర్ల పేర్లా ఎవరి పేర్లా అని చెప్పేసి. స్నేహిత అమృత అంటే స్నేహిత అమృత హస్తం అంటే స్నేహంతో చేసే సహాయానికి మరణం లేదు అని అర్థం. ఈ పేరు పెట్టేదానికి సుమారు 3 నెలలు టైం పట్టింది అందరం కలిసి. మరి అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ సేవా కార్యక్రమాలు 2009లో మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ గురించి ఫ్రీ కోచింగ్ 25 మంది పిల్లలతో ఒక టీచర్తో ప్రారంభించడం జరిగింది. మరి ఆ ఫ్రీ కోచింగ్ వచ్చేసి ఈరోజు సంవత్సరానికి దాదాపు పాలిసెట్ ఏపీఆర్టీసీ 400 నుంచి 500 మంది ఉపయోగించుకుంటారు, మన పులివెందుల నుంచి కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి. మరి ఈరోజు వచ్చేసి టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు కానీ గవర్నమెంట్ లెక్చరర్లు కానీ జేఎన్టీయూ ప్రొఫెసర్లు కానీ మొత్తం 39 మంది ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా సర్వీస్ చేస్తాం, పేద పిల్లలకు మేము కూడా ఎడ్యుకేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చి కోచింగ్లో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మహిళలకు ఉపాధి అవకాశాలు అంటే జూట్ బ్యాగ్ ట్రైనింగ్ కానీ, టైలరింగ్ కానీ, అలాగే ఫ్యాషన్ డిజైన్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. ఇంకా అప్పుడే 2013లో ప్రొద్దుటూరు స్నేహ సేవా సమితి మధుసూదన్ రెడ్డి గారు సైకిల్ యాత్రగా పులివెందులకు వచ్చారు. ఆ పులివెందులకు వచ్చినప్పుడు నన్ను పిలిచారన్నమాట. పులివెందులు అన్ని కార్యక్రమాలు చేస్తున్నావు, మరి నేత్రదానం మీద కూడా చేస్తే బాగుంటుంది, నువ్వు అవగాహన కల్పిస్తున్నావు, నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పేసి అప్పటి నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 432 మంది అప్పుడు మన పులివెందుల ఏరియా నుంచి సేకరించారు. 2010 నుంచి 2022 వరకు అంటే పులివెందుల ఐ కలెక్షన్ సెంటర్ పెట్టే ముందు నుంచి అంతవరకు వచ్చేసి 432 మందితో సేకరించడం జరిగింది. ఆ తర్వాత మన హరీష్ వచ్చేసి ఈ ఐ కలెక్షన్కి మొదట రావాలంటే గంటల తరబడి టైం పడుతుంది, అంటే ప్రొద్దుటూరులో అన్నీ రెడీ చేసుకొని రావాలంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ట్రైనింగ్ పోయిస్తాను, నేను చేస్తానంటే వాడికి చెప్పాను, మరి ఇది ఆశాపాశ పని కాదు, ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నది, కష్టంతో కూడుకున్నది, అన్ని పనులు వదులుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తే ఎన్ని కష్టాలు ఏమన్నారని నేను ఉంటాను. ఈ ఐ కలెక్షన్ అనేది మంచి కార్యక్రమం. చూపు లేక ఎంతోమంది ఈ పని మనమే
కాబట్టి ఎన్ని కష్టాలు కానీ ఏమన్నా కానీ ఉండి ఉండదు, ఏ టైంలో కానీ నేను వెళ్ళి కలెక్షన్ చేసుకొస్తాను చెప్పేసి రావడంతో డాక్టర్ అగర్వాల్ నేత్రనిధి చెన్నై వాళ్ళతో మాట్లాడి 3 నెలలు ట్రైనింగ్ పంపించడం జరిగింది. ఆ ట్రైనింగ్ పోయించిన వెంటనే వాళ్ళు ఎక్విప్మెంట్స్ అన్నీ మనకు సమకూర్చడం జరిగింది. ఆ తర్వాత 2022 మేలో పులివెందులో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు 27 మంది స్వచ్ఛందంగా వాళ్ళు పులివెందులు కలెక్షన్ చేస్తున్నారు, మేము వస్తామని. కాకపోతే ఇక్కడ రాజు ముందున్నటువంటి సక్సెస్ మాత్రం మీ అందరికీ తెలుస్తుంది. ఎనుకున్నటువంటి కష్టసుఖాలు చాలా కొద్దిగా తెలుసు. అంటే నాతో పాటు తిరిగి వాళ్ళు వచ్చేసి ఈ ఐ కలెక్షన్ జరగాలంటే ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నది. అందులో దూర ప్రాంతం వెళ్ళాలంటే వర్షం వస్తుంది, చీకటి, 2 వీలర్లో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మీలో ఎవరైనా జ్ఞాపకార్థం కానీ ఎట్లా కానీ ఒక 4 వీలర్ కూడా అంటే ఓమ్ని బండి లాంటిది ఏమైనా సహకరిస్తే ఎవరైనా దాతృత్వం చూపించి మరి వస్తే మరి దూర ప్రాంతాలు కూడా వెళ్ళి కలెక్షన్ చేసుకోవచ్చు. అంటే సరైన సమయానికి చేసేదానికి వర్షం రాని ఏమైనా రాని ఆ టయానికి పోయి కరెక్ట్ టయానికి మేము సేకరించడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి మనసులో పెట్టుకోవాలి. అలాగే ఈ కోచింగ్లు కానీ ట్రైనింగ్ సెంటర్లు ఇవన్నీ నిర్వహించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటన చూసిన మన రాజశేఖర్ గుప్తా గారు స్పందించి అన్న అంటే ఒక సంవత్సరంలో ఫ్రీ కోచింగ్ జరగాలంటే ఒకసారి మన వరప్రసాద్ అన్న కానీ ఇలాంటి వాళ్ళ సహకారంతో సత్రమండలో సత్రమండలో అబ్జెక్షన్ చెప్తాను పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని. అప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఉర్దూ స్కూల్లో మాట్లాడము, ఆ ఉర్దూ స్కూల్లో కూడా కాదంటే మళ్ళీ మెయిన్ స్కూల్కి రావడం, ఇలాంటివన్నీ గమనించిన మన రాజశేఖర్ వచ్చేసి అన్న నేను ఒక స్థలం ఇస్తాను మీకు, ఆ స్థలంలో మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటామని చెప్పేసి అడిగాడు. ఖచ్చితంగా మీలాంటి దాదాపు 10 లక్షలు విలువ చేసేటువంటి 3 సెంట్ల స్థలము దానం చేయడం జరిగింది. ఆ స్థలంలో ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ముందుకు వచ్చాము. మరి ఇది దాదాపు 35-40 లక్షలు ఎస్టిమేషన్ అవుతుందని చెప్పేసి ఆలోచన. మరి ఒక్కడితో అయ్యేది కాదు, ఇదంతా అయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ తలా చేయగలిగితే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడే కోచింగ్ నిర్వహించుకోవడము, ట్రైనింగ్ సెంటర్లు కానీ ఐ కలెక్షన్ సెంటర్ కానీ అక్కడే పెట్టుకొని మరిన్ని సేవలు మన పులివెందుల ఏరియాలో నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ డాక్టర్ సునీత మేడం గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. చేయూతలందిస్తే మన స్నేహిత అమృతాశ్రం సేవా సమితి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు అందిస్తామని చెప్పేసి మా తరఫున హామీస్తున్నాము. అలాగే కోవిడ్ టైంలో మీరందరూ చూసే ఉన్నారు, మా మీద నమ్మకం వచ్చి స్నేహిత అమృతాశ్రం సేవా సమితి బృందం మరి మన తహసీల్దార్ అప్పుడు శ్రీనివాస్ సార్ నిత్యావసరాలు ఇవ్వడంలో శ్రీనివాస్ సార్ కానీ మెడికల్ క్యాంపులు పెట్టడంలో మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఓఎస్డీ గారు అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచి ఎంపీ సార్ కానీ వరప్రసాద్ అందరూ నిత్యావసర సరుకులు ఇచ్చేదానికి రెడ్ జోన్లలో మరి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, ఇంటింటికి వెళ్ళి కూరగాయలు ఇవ్వాలి అని చెప్పేసి మిగిలిన మన స్నేహిత అమృత హస్తం రాజు గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ సునీత, జిల్లా అంధత్వ నివారణ సంస్థ కడప జిల్లాకి మేనేజర్ని. ఈ సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేది అందరికీ తెలుసు. ఇందులో మీరు చాలామంది మీ ఇంట్లో వాళ్ళ కళ్ళు దానాలు చేశారు. మనకి ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటాము, దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రతి కంట్రీలో అంటే మన ఇండియాలో మొదటగా చూపు అంధత్వం మొదట ఎందువల్ల వస్తుందంటే దృష్టి సమస్యల వలన వస్తుంది. అంటే దూరదృష్టి, దగ్గర దృష్టి, ఈ దృష్టి సమస్యల వస్తుంది. రెండో అతిపెద్ద కారణం నల్లగుడ్డు లోపాల వలన వస్తుంది. రెండవ కారణం ఈ నల్లగుడ్డు లోపాలు ఎందుకు వస్తుందంటే పుట్టినప్పుడు నల్లగుడ్డు తెల్లగా అయిపోయి పుట్టడం వల్ల కానీ, లేకపోతే పొలాల్లో పనిచేసినప్పుడు కంట్లో రసాయనాలు పట్టడము, లేదంటే పొలం పనులకు వెళ్ళినప్పుడు గడ్డి, బురద, లేకపోతే జీవాలు వాటి తోకలు అవి తగిలించడం వల్ల కానీ అట్లాంటి వాటి వల్ల నల్లగుడ్డు డ్యామేజ్ అవుతుంది. ఇది కాకుండా కొంతమందికి సర్జరీల తర్వాత కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు నల్లగుడ్డు తెల్లగా అయిపోతుంది. ఇలా తెల్లగా అయిపోయిన నల్లగుడ్ల నుంచి కాంతి కిరణాలు కంటి లోపలికి వెళ్ళవు. అట్లాంటప్పుడు ఎవరైనా మనం చనిపోయినప్పుడు మన కన్ను డొనేట్ చేస్తే దానిలో నుంచి కాంతి కిరణాలు వెళ్ళి చూపు లేని వారికి కూడా చూపు వస్తుంది. అయితే ఎవరికి డొనేట్ చేయొచ్చు అనేది ఎవరైనా డొనేట్ చేయొచ్చు, వయసుతో సంబంధం లేదు. ఆడవారైనా మగవారైనా పిల్లలైనా చేయొచ్చు.
షుగరు, బీపీ అలాంటివి ఉన్నా ముందు అద్దాలు పెట్టుకునే వాళ్ళైనా లేకపోతే ముందు శుక్లం ఆపరేషన్లు అయినా అలాంటి వాళ్ళు ఎవరైనా డొనేట్ చేయొచ్చు. ఈ డొనేషన్ ఎప్పుడు చేయొచ్చు అంటే మనిషి మరణించిన తర్వాత 6 గంటల్లోపే డొనేట్ చేయాలి. ఈ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు బాడీని ఫ్రీజర్లో పెట్టాలి. ఫ్రీజర్ కానీ కూలర్ కానీ ఉన్నప్పుడే పెట్టాలి. ఇట్లా ఎయిర్ గ్రేడ్ కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల నల్లగుడ్డ ఎండిపోతుంది, అది పనికిరాదు తీసిన. కాబట్టి ఫ్రీజర్లో కానీ పెట్టాలి. మనిషి మరణించిన వెంటనే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు 6 గంటల్లోపు కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అలా వీలు కాని పక్షంలో వెంటనే చల్లని కాటన్ దానిలో ఐస్ మక్కలు కానీ వేసి కన్ను మూసి దాని మీద పెట్టాలి. అలా కొంచెం కూలింగ్ వస్తుంది ఒకవేళ ఫ్రీజర్ లేకపోతే. అలాంటి టైంని కలెక్ట్ చేసి వీళ్ళు స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి వెంటనే చెన్నై కానీ హైదరాబాద్ కానీ పంపిస్తారు. అక్కడ వాళ్ళ నల్లగుడ్డు పనికి వస్తుందా లేదా అని దానిలో టెస్టులు చేస్తారు. దీంతోపాటు 10 ml బ్లడ్ కూడా కలెక్ట్ చేస్తారు. ఈ బ్లడ్లో ఉండే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని టెస్ట్ చేసి ఆ నల్లగుడ్డు పనికి వస్తుందా లేదా అని ఫస్ట్ టెస్ట్ చేసి దాన్ని ఐ బ్యాంక్లో ప్రిజర్వ్ చేస్తారు. ఈ ఐ బ్యాంక్లో ప్రిజర్వ్ చేసిన తర్వాత ఎవరికైతే అవసరం ఉంటుందో దానిలో సీనియారిటీ లిస్ట్ ప్రకారం ముందు ఎవరైతే ఉంటారో ఎవరికైతే త్వరగా అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ కన్నుని అమరుస్తారు. దీనిలో డొనేట్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకున్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరికి ఏమీ తెలియదు. ఇందులో డబ్బుకు సంబంధించింది ఏమీ లేదు. రిసీవ్ చేసుకున్న వాళ్ళకు కూడా నేషనల్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ప్రోగ్రాంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తున్నారు. ఇప్పుడు రాజు గారు మనకి మొన్న ఆగస్టు 15నే ఆయనకి కలెక్టర్ సార్ దగ్గర నుంచి మనము ఎన్జిఓగా అప్రూవ్ చేశాము. కాబట్టి ఆయన కలెక్ట్ చేసిన కార్నియాకి గవర్నమెంటే పే చేస్తుంది. ఆయన మెయింటెనెన్స్కి, ఆయన శాలరీస్కి అంతా మెయింటెనెన్స్ అంతా. సో రిసీవ్ చేసుకునే వాళ్ళకి రూపాయి కూడా ఖర్చు ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ సర్జరీ చేసి ఆ తెల్లబడిపోయిన నల్లగుడ్డని తీసేసి మళ్ళీ మన కొత్త నల్లగుడ్డని పెడతారు. దీంతో వాళ్ళకి చూపు వస్తుంది. ఇలా కొన్ని మిలియన్స్ మంది మన ఇండియాలో వెయిట్ చేస్తున్నారు నల్లగుడ్డు కోసం. ఒక మనిషి మరణిస్తే ఆయన నుంచి 2 చూపు పొందే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి ఐ డొనేషన్స్ ఎక్కువైతే మనకి కడపలో ఇంతకుముందు ప్రొద్దుటూరులో చేసేవాళ్ళు, రాజుగారి మిత్రులే చేసేవాళ్ళు. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఐ బ్యాంక్ చెయ్యట్లేదు. కొన్ని సంవత్సరాల నుంచి మనకి కడపలో ఎక్కడ ప్రిజర్వ్ చేయడానికి కూడా లేదు. దీంతో మన రాజుగారు ముందుకు రావడం వల్ల దీన్ని మనకి మరింత ప్రోత్సహించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి పర్మిషన్ ఇప్పించాము. ఇది ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ మంది డొనేట్ చేస్తే దీన్ని ఇంకా పెద్ద లెవెల్లో మన దగ్గరే ప్రిజర్వ్ చేసుకొని మన కడప జిల్లాలో వాళ్ళకి, మన చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడేలాగా చేసుకోవాలంటే ఒక ఐ బ్యాంక్ పెట్టుకోవాలి. ఈ ఐ బ్యాంక్ పెట్టుకోవాలంటే బ్యాంకు పెట్టుకునే అన్ని డొనేషన్స్ ఉంటేనే మనకి ఐ బ్యాంక్ పెట్టుకునే పర్మిషన్స్ ఇస్తారు. అంటే మనం కడప జిల్లాలో అన్ని కార్నియాలు కలెక్ట్ చేసుకోగలిగితేనే మనకి బ్యాంకుకి మనం పర్మిషన్ అప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ నేత్రదానాన్ని అందరూ ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు మరింత మందికి చేరవేర్చాలని ఇన్ఫర్మేషన్ అందరూ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమావేశాన్ని అధ్యక్షులైన పెద్దలు నాగేశ్వరన్న గారికి, ముఖ్య అతిథిగా చేసిన మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, డాక్టర్ రవికారెడ్డి గారికి, సర్వోత్తమ్ రెడ్డి గారికి, డాక్టర్ అమ్మ గారికి, అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా పులివెందుల పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న స్నేహిత అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు రాజు గారికి, ఇక్కడికి చేసిన వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మనం చనిపోయినప్పటికీ కూడా మన కన్నులు ఇతరుల ద్వారా ఈ ప్రపంచాన్ని చూడాలనే ఒక బలమైన ఆకాంక్షతో మన కుటుంబ సభ్యులు చనిపోయిన రోజు మన పుట్టెడు దుఃఖంలో ఉన్నా కూడా ఆ కన్నులను దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. గత అనేక సంవత్సరాలుగా పులివెందులలో మన రాజుగారు కానీ, మన డాక్టర్ రవికారెడ్డి గారు వీళ్ళంతా కూడా కలిసికట్టుగా పులివెందుల ప్రాంతంలో ఉండే ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ ఎవరైతే కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు వారి నేత్రాలను దానం చేయాలనే ఒక పుణ్య కార్యక్రమానికి వీరంతా కూడా కృషి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు 87 మంది ఇంతవరకు నేత్రదానం చేశారనేది కూడా చాలా సంతోషం. దీన్ని ఇంకా మరింతగా దీన్ని ప్రోత్సహించి ఇంకొకరికి కనుచూపు లేని వారికి ఆ చూపు ఇచ్చే విధంగా మరికొంతమందిని కూడా ప్రోత్సహించి మన కుటుంబాల్లో చనిపోయినప్పుడు ఆ నేతలను దానం చేసే విధంగా మనమందరం కూడా
చైతన్యవంతం తీసుకొని వచ్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీకు అందరూ కూడా మరోసారి తెలియజేస్తూ, ముఖ్యంగా పుట్టిన దుఃఖంలో ఉన్న సమయంలో కూడా మీ కుటుంబ సభ్యుల నేత్రాలు దానం చేసి నేత్రదానికి కారణమైన మీ పెద్దలందరికీ కూడా మరోసారి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేదానికి మన స్నేహిత అమృత్సరం రాజు గారు కానీ, డాక్టర్ రవీంద్రారెడ్డి గారు కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలకు మేమంతా కూడా ముందుండి ప్రోత్సహించి వారి ఇందాక ఏదైతే దీన్ని మరింతగా విజయవంతంగా ముందుకు తీసుకుపోయేదానికి ఏ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారో వాటన్నింటినీ కూడా నెరవేర్చేదానికి మా ముందు తోడ్పాటు అందిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ, నా కోర్టు వాయిదా ఉన్నందున మీ అందరికీ కూడా క్షమించామని చెప్పి మిమ్మల్ని కూడా అర్థిస్తూ ముగిస్తున్నాను. జై నేత్రదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా నేత్రదానం చేశాను, మిమ్మల్ని కూడా చేయమని అడుగుతున్నాను. ఇంకొకటే రాజు కొన్ని అడిగాడు, మా ప్రాంతం తరఫున కావచ్చు, మా వ్యక్తిగతంగా కూడా కావచ్చు, రాజుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ రాజు పూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు రాజుకు ఇప్పుడే నేను నా వ్యక్తిగతంగా నేను 10,000 రూపాయలు మీకు ఇస్తానని ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరికందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ, నేత్రదానం చేసిన మీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈ నేత్రదాన కార్యక్రమం విలువలు ఎంత విశిష్టమైందని పెద్దవాళ్ళు ముందే తెలియపరిచినారు. డాక్టర్ గారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒక మనిషి చనిపోయినాక మనం వెంటనే ఏమేమి చేయాలి, అది ఫ్రీజర్లో పెట్టడం, పొడిగాలు కాకుండా పెట్టడం కన్నా, ఐస్ ప్యాక్స్ పెట్టడం, అది కాటన్ ఐస్ కొద్దిగా చల్లటి కాటన్ కంట మీద పెట్టడం, ఇవన్నీ చేసి వితిన్ 6 అవర్స్లో 6 గంటల లోపల మనం నేత్రదానం చేసేదానికి మనం 6 గంటల లోపలే మనం వాళ్ళకు విషయం తెలియజేయబట్టాలి. కానీ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, మన బాధల్లో ఉంటాం, దుఃఖంలో ఉంటాం. అప్పుడు మన కుటుంబ సభ్యులకు మనకు వెంటనే ఆలోచన రాదు, వాళ్ళకు ఇన్ఫామ్ చేయాలి, ఎవరికి ఇన్ఫామ్ చేయాలని ఆలోచన. అందుకు నేను చెప్పడం ఏమంటే, మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన ఊళ్ళో ఎవరైనా చనిపోతే వాళ్ళు తెలియపరచడం కష్టమవుతుంది కుటుంబ సభ్యులు. ఎందుకంటే వాళ్ళు దుఃఖంలో ఉంటారు, నెక్స్ట్ కార్యక్రమం ఏమి వీటి గురించి ఆలోచిస్తుంటారు. కానీ నేత్రదానం అనేది ఉందనుకున్నా కూడా అప్పటికి ఆ సమయంలో మర్చిపోయింది. అప్పుడు మనము ఊరి వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళకి గుర్తు చేసి, లేదా ఒకవేళ వాళ్ళకి చెప్పకపోయినా కుటుంబ సభ్యులకు సేవా సమితి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళతోనే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడి కూడా వాళ్ళు నేత్రదానం చేసేదానికి కూడా వాళ్ళు కార్యక్రమం చేస్తారు. అది ముఖ్యంగా మనం మర్చిపోతాం ఆ సమయంలో. దాని గురించి ఒకటి ఇవ్వండి. ఇంకా ఈ కార్యక్రమం జరుగుతుంది, కానీ ఒక ప్రశంసాపత్రము ఇట్లా అమౌంట్ ఇస్తే బాగుంటుంది సార్ అనేసి రాజు నా దగ్గర విషయం చెప్పాడు. ఇట్లా చేస్తే బాగుంటుంది సార్, ఇంకా మనం దాన్ని కార్యక్రమం గుర్తించినట్టు అవుతుంది. ప్రజలందరూ కూడా ఇంకా మనం ఎక్కువ మంది చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఆ అమౌంట్ ఉంటే చూసి ఏం ముందుకు వచ్చిన మూమెంట్ అని అడుగుతారు. ఇలా చేస్తామంటే ఆ మూమెంట్లో 10 మందికి తెలియవచ్చు. ఆ ఉద్దేశంతో ఇలా చేస్తే బాగుంటుంది. అందులో ఈ పోయిన నెలలోనే మనకు రికగ్నేషన్ వచ్చింది, న్యూ రికగ్నేషన్ వచ్చింది. మీకు ఇప్పటి నుంచి అఫీషియల్గా చేసేదానికి ఉంటుంది సార్ అని చేస్తే, సరే ఈ కార్యక్రమాన్ని కొద్దిగా చేయాలంటే మా అమ్మ జ్ఞాపకార్థం చిరు సహాయం చేస్తారు. అట్లే ఇంకా రాజు కోరికలు చాలా ఉన్నాయి, కోరికలు చెప్పవచ్చు. కార్యక్రమాలు చేసేదానికి చాలా అడుగుతున్నాడు. బట్ దానికి ఆర్థికంగా చాలా కష్టం అండి ఒకసారి అంటుంటాడు. అవన్నీ కూడా 1 by 1 సార్ చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు 1 by 1 అన్ని పార్టీ వాళ్ళు సహకరించి, అన్ని పార్టీ వాళ్ళు సహకరించి, ఎందుకంటే మన కొలువులలో తక్కువ సేవా ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మనం సహకారం అందించి ఇంకా మన ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు, రాజు సేవలు ఉపయోగపడేటట్టు చేయాలని పెద్దలందరినీ నేను ఈ సభగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ ఐ డొనేషన్ సర్టిఫికేట్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు
ఇక్కడ నేత్రదానం చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నా శిరస్సు నుంచి నమస్కారం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన అవయవాలలో ముఖ్యమైనది మనం కంటి చూపే. మనం కంటి చూపు మనకు వచ్చిందంటే, మనం ఉన్నామంటే ఎంత అదృష్టవంతులమో మనకు ఆడనే అర్థమవుతుంది. చూపు లేని వాళ్ళు చేయలేని ఒక చేయితో పని చేసుకోవచ్చు, కాలు లేని వాళ్ళు ఉంటే ఒక కాలుతో నడచవచ్చు, మిగతా ఏ అవయవాలు ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కానీ కంటి చూపు లేకపోతే లోకం చూడలేని పరిస్థితి అంటే వాళ్ళంత పాపం అట్లాంటి వాళ్ళకు మనము రేపు చనిపోయిన తర్వాత కొంతమందికి మన కళ్ళు ఇచ్చి దానం చేసి వాళ్ళకు చూపొచ్చేట్టుగా చేసేట్టుగా ఉంటే మనం ఎంత పుణ్యాత్మమో, మనకు ఎంత మంచితనమో మనం అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని స్థాపించి స్నేహామృత హస్తం వాళ్ళు రాజు వాళ్ళు మంచి కార్యక్రమం చేశారు. అతనికి ఎల్లప్పుడూ మేము అండగా ఉన్నాం నాయకులం. అతను ఏమడిగినా కూడా మేము సహాయకారాలు అందిస్తున్నాం. చనిపోయిన తర్వాత బాడీ ఫీజర్ ఎవరికైనా ఇబ్బందిగా ఉండంటే వచ్చిన నా అన్న నాకు బాడీ ఫీజర్ కావాలా, చాలా ఇబ్బందులు అంటే అప్పటికప్పుడు నేను ఆర్డర్ ఇచ్చి అతనికి బాడీ ఫీజర్ ఏర్పాటు చేశాను. మా అమ్మ తరఫున తెలుసు, నాకు కూడా ఇబ్బందులు తెలుసు, ఎవరు ఏ పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి నేను ఒకటే దయచేసి చేసేది, బతికినన్నాళ్ళుగా చచ్చిపోయిన తర్వాత కూడా మనం ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మన అవయవాలు దానం చేయాల్సిందే. ఇంకొకరికి మనకు మన అవయవాలు వాళ్ళకు ఉపయోగపడాల్సిందే. ఇంతకంటే పుణ్యం ఎక్కడా లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా మీ బంధువులకు కానీ, మీ వాళ్ళకు కానీ, స్నేహితులకు కానీ అవగాహన వచ్చేట్టుగా ఇటుంటారు ప్రతి ఒక్కరికి చెప్తే ఈ కాలంలో ప్రతి ఒక్కరు వింటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ బంధువులకు చెప్పి, స్నేహితులకు చెప్పి ఐ డొనేషన్గా చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం. ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది ముందు రాజుకు. ఏ సహకారాలు కావాలన్నా కూడా ఇక్కడ నాయకులు అందరూ ఉన్నారు, అందరూ ఉండేవాళ్ళే. కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు. రాజు గో హెడ్, ఏ దానికైనా సరే మేము ముందుంటాం. కాబట్టి మీకేం ఇబ్బంది లేదు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించండి ఈ మంచి కార్యక్రమానికి. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, మంచి కార్యక్రమానికి అందరూ ఉండండి. నమస్కారం. రాజు నేను గత 15 సంవత్సరాల నుండి గమనిస్తున్నాను. ఆయన ఒకరోజు సైకిల్లో ఒక జెండా పట్టుకొని ఒక్కడే తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఏంటి ఇతను ప్రత్యేకంగా ఉన్నాడనేది గమనించాను. ఆ రోజు చూస్తే పాపం అన్నీ కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే వ్యక్తిగా నాకు గుర్తించాను. తర్వాత నేను ఎండిఓ లింగాల్లో పనిచేసేటప్పుడు కరోనా వచ్చింది, భయంకరమైన కరోనా. ఆ కరోనాలో మేము ముందుండి నడిపించేటప్పుడు కొన్ని మాకు సలహాలు సూచనలు కూడా ఇచ్చేవాడు. తర్వాత ఒక వ్యక్తి చనిపోయాడు, అనాథ శవం చనిపోయాడు. కూర్చోవాళ్ళు ఎవరు లేరు. మాకు ఆ గ్రామం నుండి ఫోన్ చేస్తున్నారు, ఎండిఓ గారు ఏం చేస్తాం, ఈ శవాన్ని కూర్చోవాలా, కరోనా వచ్చి దాన్ని తగిలేదానికి దగ్గర ఎవరు లేరు, ఏంటి పరిస్థితి అనేది అన్నప్పుడు ఆలోచన చేశాం ఎవరు దీనికి ముందుకు వస్తారని. నాకు వెంటనే రాజుగారు మధ్యకి వచ్చారు. రాజుగారికి ఫోన్ చేసి, రాజు ఇటు ఉంది పరిస్థితి, ఏం చేస్తాము అంటే, సార్ మీరు భయపడాల్సిన పని లేదు, నాకేమీ కాదు, నేను ముందుండి ఆ కార్యక్రమాన్ని, భూస్థాపన కార్యక్రమాన్ని ముందుండి నేను చేస్తానని చెప్పి వచ్చి మాట చెప్పిన ప్రకారం ఆయన ఉండి ఆ డెడ్ బాడీని తీసుకొని పోయి అక్కడ భూస్థాపన చేసి వచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి అతనికి మన శ్రీనివాసరావు గారు చెప్పినట్లు మనమంతా కూడా దగ్గర ఉండి ఇంకొకటి ఇది అయిపోయిన తర్వాత ఒకసారి నేను పేపర్లో చూశాను, నేత్రదానము అని ఫోటో పట్టుకొని చనిపోయిన డెడ్ బాడీ దగ్గర ఉన్నాడు. మనిషి దగ్గర ఉంటేనే భయపడే వ్యక్తి ఇతను దగ్గర పోయి కళ్ళు తీసి దాన్ని ప్రిజర్వ్ చేసి పెడుతున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయ్యో ఇంత స్వచ్ఛందంగా రాజు చేస్తున్నాడు, ఇతనికి మంచి దేవుడు అన్ని విధాలా సహకరించాలని ఆ రోజే కోరుకున్నాను. అనుకున్నట్టుగానే ముందుకు దూసుకెళ్తూ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర కూడా 12 మంది మన డాక్టర్ గారు కూడా చెప్తున్నారు, ఆయన ఎన్జిఓ కింద రిజిస్ట్రేషన్ చేసి చెప్పినారంటే అది చాలా మంచి ఆశయము. దేవుడు నీకు అన్ని విధాలా సహకరించి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. సేవా కార్యక్రమాలను కూడా మీకు దృష్టికి రావడం జరిగింది. ఫైనల్గా వారు అభ్యర్థించేది అంటే వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఇక్కడికి చేసినటువంటి వారి పెద్దవారిని కూడా వారు అభ్యర్థించేది ఎప్పుడైనా అంటే ఎవరైనా చనిపోతే మారుమూల గ్రామానికి
మేము ఆల్ దర్శనం అంటే 6 గంటల లోపే లేదంటే 8 గంటల లోపు ఆ నేత్రం కార్నియా సేకరించాల్సి ఉంటుంది. ఏదైనా వర్షాలు ఉన్నాయనుకుంటే మేము 2 వీలర్స్లో వెళ్ళాలంటే సుదూర ప్రాంతం విధంగా వేదిక ముందున్నటువంటి నేత్రదానం చేసినటువంటి అందరికీ నా శుభావందనాలు. ఎందుకంటే ఈ స్నేహిత అమృతాస్తం అనే వాళ్ళు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క మన్నలు పొందుతున్నారు. అదేవిధంగా కరోనా టైంలో వాళ్ళ బిడ్డలు వాళ్ళ సవాలు తీసుకోకపోతే వాళ్ళే వచ్చి మేము దహన సంస్కారాలు మేము చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చేసారు. అదేవిధంగా నేత్రదానం కూడా చాలా గొప్పది. ఎందుకంటే అది మట్టిలో కలిసిపోతాయి. మట్టిలో కలిసిపోయే పాలు ఇంకొకరికి అంధత్వ నివారణ చేయొచ్చు. అందుకోసం ఈ బృహత్తర కార్యక్రమాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా మనమందరం కూడా ఇంకా ఒక 10 మందికి చెప్పి ఎవరన్నా మనం ఎక్కడన్నా బంధువులకు ఇంకోళ్ళకి పోతూ ఉంటామో అప్పుడు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన చోట ఈ నేత్రదానం చేస్తే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా అని చెప్పి చేయాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం అని అడిగాడు. ఒక్క నిమిషము నాన్న బెంగళూరులో కాలం అయ్యాడు, బెంగళూరు నుంచి వస్తున్నాడు, టైం పడుతుంది, నైట్ 2 అవుతుంది, అట్లా ఇబ్బంది ఏమి ఉండదా అని అడిగాడు. ఫ్రీజర్ ఐస్ ఫ్రీజర్లో వస్తా అంటే చెప్పు నేను చూసుకుంటాను అన్నాడు. అన్న ఫోన్ చేసి ఇట్లా అడుగుతున్నారు అంటే వెంటనే ఏం ఆలోచన చేయొద్దు, చేసేయి నేత్రాన్ని దానము వాగ్దానం ఇచ్చేయి అన్నాడు. అన్నకు రాజన్న చెప్తే నైట్ 2 గంటలకు వస్తారన్నా, మీకు ఆ టైంలో మీరు అబ్జెక్షన్ ఏమి ఉండదు కదా అంటే నువ్వు నా విషయం చెప్పి చాలన్నాడు. 2:25కు వస్తే 2:45కు ఆయన కిట్టు తీసుకొని వచ్చేసాడు. ఆయన వెంటనే వచ్చేసాడు. రావడం పోవడము ఆయనను ఆయన ఫ్రెండ్ ఇద్దరు వచ్చి ఎంత నీట్గా కార్యక్రమం చేస్తే ఆయన చెప్తూ కూడా మేడం అదో 40 ఏళ్ళలోపు ఇచ్చే వాళ్ళకైతే 8 మందికి ఉపయోగపడతాయి నేత్రాలని వాళ్ళ టీం కూడా మాకు తెలియజేసింది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయితే ఒకరికే ఇద్దరికి ఉపయోగపడతాయి. 40 ఏళ్ళ లోపు అయితే 8 మందికి మేము నేత్రాలు చేసినటువంటి ఆ భాగ్యం ఉంటుందని ఆయన చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను షాప్లో కూర్చుంటే ప్రతి ఒక్కరికి నేను ఇంటిమేషన్ చేస్తూనే ఉన్నాను. ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి, నాకు రాజు ఇచ్చినటువంటి శక్తి. కాబట్టి నా వంతుగా కూడా రాజుగారికి 10,000 పదాలు ఇస్తానని తెలియజేసుకుంటూ సెలవు. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారములు. తర్వాత ఇక్కడ సభకు వచ్చిన నేత్రదాన సభ్యులు వారందరికీ కూడా శిరస్సు నమస్కారం చేస్తున్నాను. మన రాజుగారి సేవలు చాలా విశిష్టమైనవి. ఆయన పొట్టివాడైనా గట్టివాడే ఒక సైకిల్ మీద ఒక యోధుల మాదిరి ముందు తిరుగుతూ ఉండేవాడు జెండా పట్టుకొని. ఎవరు పైన అడిగితే తర్వాత ఆయన చేసే పనుల వల్ల ఆయన ఎవరు అర్థమైంది నాకు. ఒక కార్యక్రమం కాదు, ఎన్నని కాదు, భటుడు ఇంత ఇంత అన్నట్టు వామనుడు పెరిగిపోయినట్టు ముల్లాగాలో అన్ని కార్యక్రమాల్లో కనిపిస్తాడు ఆయన. ఈ పార్టీ ఆ పార్టీలు లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమం. అసలు ఇంట్లో కుటుంబ సభ్యులే కోవిడ్ భయపడతా అంటే ఈయన ఒక చిరంజీవి, ఆయన సంజీవుని పర్వతంలో తవ్వినట్టు ఆయన ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడికి ధైర్యం చెప్పి మన ఎండిఓ సార్ సురేంద్ర సార్ చెప్పినటువంటి స్వభావం అంటే భగవంతుడు అంత ఆయుష్ నాకించిందే, ఆయుష్ కూడా రాజుగారికి పనికొడుతున్నారు దేవుడిని. మీ సభాముఖంగా నేను వాచ కర్మణైనా కూడా అర్థిస్తున్నాను. ఎందుకంటే ఆయన సేవలు హైదరాబాద్ ఎట్లా సార్ నా మిస్సెస్ నీతిని వాగ్దానం చేశాను, ఎలా నేను నెరవేర్చుకోవడం నా వాగ్దానం అడిగితే మీరేం భయపడగలరు సార్, మీరు ఇక్కడ తెస్తారంటే లేదు బాబు ఇక్కడ తేవడం చాలా కష్టము, శవాన్ని ఎవరు ముందు పెట్టు, చెప్పుడైనా నా చెప్పులు ముందు ముందు పెట్టుకుంటే శవాన్ని ఎవరు ముందు ముందు పెట్టుకో, నేను షిఫ్ట్ అయిపోయినాను అని చెప్తే సరే అని చెప్పేసి ఆయన ధైర్యం ఇచ్చి అక్కడ అగర్వాల్ కంపెనీ వాళ్ళకి పంపించేసి నాకు నేత్రదానానికి సంబంధించి వాళ్ళని మా ఇంటికి పంపించారు హైదరాబాద్. పంపించేసి వాళ్ళకు ఆ ఏర్పాటు చేశారు. అది నేను మర్చిపోలేని విషయం అన్నట్టు. ఎందుకంటే పులివెందులో చేపించింది కాదు, నేను ఎక్కడున్నా కూడా చేయొచ్చు, రాజుగారు ఆ విధంగా చేయిస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఏర్పడింది. అందువలన ఇప్పటికి కూడా నాకు ఆయన ఇక్కడిక్కడే ఎట్లా చనిపోతాం మంచి సహజం, ఏ పదవి ఉంటే ఏ స్టేటస్ ఉంటే తప్పదు, మన పూర్వీకులు ఎంతమంది వెళ్ళిపోయినాడు. కానీ మన తర్వాత కూడా ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నారంటే మన కళ్ళు, మనం చేసిన దానమే శాశ్వతం. అందువలన ఇప్పటికైనా మోటివేషన్ ఎదురైంది. నేను
చాలా మందికి ఇంకోటి న్యూస్ ఇక్కడ ఇచ్చాడు హైదరాబాద్ న్యూస్ కాదు ఇచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళు కదా అది మోటివేషన్ అన్నట్టు మా సమాజం కూడా మా ఆర్యవైశ్య సమాజం కూడా ముందుకు వచ్చింది. నా తర్వాత ఇప్పుడు మా వాడు 9 మంది కనిపిస్తున్నారు మీరు ఇచ్చిన తర్వాత. ఇది నాకెంతో ఆనందదాయకం. అందువలన భగవంతుడు అలాంటి సన్నివేశం కల్పిస్తే పేరెంట్ దాటి ఒక 8 మందికి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక అనుభవం మా టీచర్ ఒక ఆయన చనిపోతే ఆయన 8 మందికి ఇచ్చాడు. మా అప్పుడు పనిచేశాడు. అది సాక్ష్యం పెద్ద సాక్ష్యం. అందువల్ల ఎవరు కూడా ఇందులో వెనక ముందు పోయకూడదు. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఇంకోటి పాపం రాజుగారు చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఆయనకు ప్రతి ఒక్కరు బిల్డింగ్ కడతా ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఆయనకు స్థలం లేదు. ఎప్పుడు ఎవరో పెద్ద ప్రోగ్రామ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఎంతో డబ్బు వేస్ట్ చేస్తుంటాం మనం. ఎక్స్కర్షన్లకు విలాసయాత్రలకు ఎక్కడికి కూడా పోతుంటాం. ఇది చాలా స్ఫూర్తినిచ్చే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పని చేయాలన్నా ఆర్థికంగా ముందంతే కావాలి. రాజకీయ నాయకులు సహకారం కావాలి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. కొన్ని సామాజిక కార్యక్రమాలకు ఏదైనా కట్టించడానికి వాళ్ళకు సొంతంగా వాళ్ళు పాస్ చేయొచ్చు. గవర్నమెంట్లో ఉండేటప్పుడు అందరికీ తెలిసిన విషయం. అందులో వేరే ఏదంటే సామాజిక కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ ఎవరైనా కానీ భూస్వాములు కానీ ఇలాంటి వాటికి కార్యక్రమానికి ప్రోత్సహించి ఈ కార్యక్రమం చాలా తొందరగా రాజుగారు బిల్డింగ్ నిర్మించి శాశ్వత కేంద్రంగా పులివెందుల ఒక ఆంధ్రప్రదేశ్లోనే పులివెందుల ఒకటి విస్తృతంగా చేస్తుందని చెప్పేసి ముందుకు రావాల్సిన కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రత్యేకంగా రవీంద్ర సార్ గారు వారి తల్లి పేరుతో తల్లిని జ్ఞాపకం ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారండి. మాతృదేవ తెచ్చుకుంటున్నాం. సార్ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందించినందుకు ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. సంజీవమ్మ, మోదుల అంకన్న, ఓకే సార్. ఓకే లింగాల వీరారెడ్డి, మాడిశెట్టి రామ్మోహన్, వీరారెడ్డి నారాయణమ్మ, హరిహర ప్రసాద్, మార్పోయిన కొండ్రా, గోపన్నపల్లి రెడ్డమ్మ, ఓకేనా మాస్టర్ షేక్ మహీర్, రాలేక ముంచుకుంట్ల చిన్న అప్పిరెడ్డి, భూమిరెడ్డి కళావతమ్మ, వేలూరు చిన్న గంగిరెడ్డి, చప్పిడి చిన్న సుబ్బారెడ్డి, ఓకేనా అంబు రామచంద్రారెడ్డి, నారాయణ గారి వెంకట శేషయ్య, శ్రీనివాసులు, నిచ్చెనమెట్ల శ్రీనివాసులు, రాలేమా రెడ్డి పుల్లమ్మ, నరెడ్డి పుల్లమ్మ, రాలేమా ఉమ్మడి నిర్మలమ్మ, అంకిరెడ్డి అశ్వత్థమ్మ, అంటే మీకు ముందు ఇచ్చిందా? పెద్దపల్లి లక్ష్మీ నరసమ్మ, లేదా జొన్నలగడ్డ అనసూయమ్మ, జొన్నలగడ్డ అనసూయమ్మ,
ఓకేనా. శిగిరిరెడ్డి సరస్వతమ్మ, పులిశెట్టి ధనలక్ష్మి, చాలేదు. ఓకే. ఓకే. రుక్మిణమ్మ, కొవ్వూరు రుక్మిణమ్మ, ఓకే. 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 బండి ఓకే. కోలిపల్లి లక్ష్మీదేవమ్మ, గుంటి తులసమ్మ, రాళ్ళు. ఓకే. పెద్దరంగయ్య, వల్లపు రాము నీలకంఠారెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, పెద్దిరెడ్డి బాల వెంకటరామిరెడ్డి, దొండబాబు రవణమ్మ, రాళ్ళు. పూరిశెట్టి ధనలక్ష్మి, వెంకట సుబ్బారెడ్డి, చప్ప వెంకట సుబ్బారెడ్డి, ఓకే సార్. రాలేక బడేపల్లి రంగారెడ్డి, దోసాల రామసుబ్బమ్మ, నాగిరెడ్డి సావిత్రి, సరే. ఓకేనా.